హాయ్ నేను సతీష్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అక్కడ హోస్ట్ ఇంటెన్షన్ కానీ ఇదంతా చూస్తే బిగ్ బాస్ టీమ్ది కానీ మన్ను తిన్న పాముల్లాగా ఉండేవాళ్ళని ఉంచేసి రెబల్ స్టార్స్ బుసలు కొడతారు, తోక తొక్కిన తాచుల్లా బుసలు కొడతారు అనుకునే ప్లేయర్స్ అందరినీ పంపిద్దామని పక్క ఫిక్స్ అయ్యారేమో అనిపించింది. సీజన్ అంతా అట్లా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అట్లా ఉండొద్దు, పక్క సేఫ్ గేమ్ ఆడుకో, మూల కూర్చొని ఏదో రామకృష్ణ అని మాదిరిగా అట్లా ఉండిపో, అంతే తప్ప ఎందుకు ఆడేస్తావు, ఎందుకు ఫైర్ బ్రాండ్ లాగా అయిపోతావు, అట్లా వద్దు, మాకు కావాల్సింది అది కాదు. ఇప్పటికే చాలామందిని పంపాం కదా, నువ్వు కూడా అట్లా ఉండని ఫీడ్బ్యాక్ ఇచ్చారేమో అనిపించింది. అట్లాగే దివ్యాన్ని చూస్తే ఆ బజ్లో ఇంటర్వ్యూలో కూడా శివాజీ గారి ప్రోమోలో కూడా చూసేటప్పుడు జాలేసింది నిజంగా. మెయిన్ ఫెయిల్యూర్ ఏంటంటే భరణి ద్వారా వచ్చిన బాండ్తో తనూజతో ఏర్పడిన శత్రుత్వం వల్ల. ఇప్పుడు ఆ ప్రోమోలో కూడా ఆయన అడుగుతారు కదా, ఆయన చెప్పకపోయినా పెయిన్ ఉందని నువ్వెందుకు అంత ఫీల్ వెళ్ళిపోయావంటే ఆ అమ్మాయికి కూడా అర్థమైంది, నా హార్ట్ మైండ్ని ఓవర్టేక్ చేసేసిందని, టేక్ ఓవర్ చేసేసిందంటే అగ్రి కూడా అయింది. అదే పర్ఫెక్ట్. ఆవిడ జర్నీకి ఫుల్ స్టాప్ పడ్డానికి కారణం అదే. లేకపోతే ఆవిడకుండే పొటెన్షియల్కి, ఆ పాయింట్స్కి, ఆ క్లారిటీకి, ఆ తెలివికి, ఆ స్ట్రాంగ్ ఉండేదానికి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే నేచర్కి అన్నింటికీ కలిపి ఖచ్చితంగా టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంటే. భరణిని కూడా కంటెస్టెంట్గానే కాంపిటేటర్గానే చూసి ఉంటుంటే ఈవిడ జర్నీ వేరేలాగా ఉండేది. ఖచ్చితంగా ఉండదు. ఒక సుమన్ని, ఒక కళ్యాణ్ని, ఒక డిమోన్ని, ఒక రీతుని, ఒక తనుజుని ఎట్లా చూస్తుందో అతను కూడా ఆ బాండు, ఆ ఎమోషన్ అనేది నిజంగా ఆవిడకైతే ఏం చేసింది, టేక్ ఓవరేజ్ చేసేసింది. అందువల్ల అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. అట్లాగే మరి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే మీకేమనిపించింది ఎపిసోడ్ చూసేటప్పుడు ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ అనే బటన్ కూడా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియోస్ ఎప్పటికప్పుడు వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అయితే వెళ్తా కూడా ఆవిడ ఎక్కడ కూడా అందరి గురించి పాజిటివ్గానే చెప్పింది. ఆఖరికి తనని పదే టార్గెట్ చేసి అంత విషంగా ఎక్కి బురద చిమ్మిన తనూజా మీద కూడా నెగిటివ్ చెప్పకుండా చాలా పాజిటివ్ నోట్లోనే వెళ్ళింది. వెళ్తా ఎవరి గురించి ఏం చెప్పింది కూడా చెబుతూ అసలు ఇంతకీ ఆ చెట్టు నుంచి సంజన ఫోటోలు తీసి బుట్టలో వేశారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం, ఎవరు ఎట్లా ఏంటనేది. ఇప్పుడు బేసిక్గా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈవిడ జర్నీలో దివ్యాకి సంబంధించి నెగిటివ్ అయిపోవడానికి కూడా మెయిన్, ఇప్పుడు బయట నుంచి వెళ్ళేటప్పుడు ఏంటి, జనరల్గా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వైల్డ్ కార్డ్కి ఈ అమ్మాయి 3వ వారం వెళ్ళేటప్పుడు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళతోనే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక పాజిటివ్ వైపు కొనసాగిస్తారు, వాళ్ళతో గొడవలు పెట్టుకొని అదే జరుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా అదే జరిగింది. దాన్ని దొంగాటి కింద లెక్క. ఎందుకంటే అది అడ్వాంటేజ్ అనేవాళ్ళు ఉంటాము, అడ్వాంటేజ్ అయినా కాకపోయినా అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ కూడా నేరుగా ఒప్పుకుంది. అప్పుడు భరణికి ఏంటి, అప్పుడు సంజనాతో ఆ గుడ్డు పంచాయతీ వల్ల ఆయన ఫుల్గా విన్నర్ మెటీరియల్ అయిన స్థాయిలో వైబ్ వచ్చింది, ఫుల్ ఎలివేషన్ వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు హౌస్లో అడుగుపెట్టింది కనుక ఆవిడ కూడా అదే చెప్పింది. వాళ్ళు అనేటప్పుడు కూడా నువ్వు బయట నుంచి చూసి వచ్చి ఆయనకి అంత పాజిటివ్ ఉంది కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనతోనే ఫ్రెండ్షిప్, ఆయనతోనే ఉంటున్నావు అంటే ఎస్, నాకుండే అడ్వాంటేజ్ అది. నెగిటివ్ ఉండే వాళ్ళతో ఉంటామో పాజిటివ్ ఉండే వాళ్ళతో కదా ఉంటాం కదా, మీరైనా సరే నా ప్లేస్లో ఉంటే అట్లాగే ఉంటారు కదా అని ఆవిడ చెప్పినా, డైరెక్ట్గా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో చెప్పినా సరే చూసే వాళ్ళకి ఏంటంటే కొంత అది ఎవరికైనా సహజమే, కానీ అందువల్ల ఉంటుంది కదా, మిగతా వాళ్ళతో ఉండదు కదంటే ఎవరైనా అదే పని చేస్తారు. 99% మంది ఎవరు కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి నీతో ఢీ కుట్టే ఆ టైప్ ఉండరు కదా. సో ఏది ఏమైనా సరే అది కూడా మైనస్ అయింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక దివ్య సుమన్ ఎలిమినేషన్కి సంబంధించి కూడా చెప్తూ ఆవిడ ఆట గురించి, అట్లాగే హౌస్మేట్స్ ఆట గురించి కూడా రివ్యూలు ఇచ్చింది కనుక ఫస్ట్ దివ్య ఎలిమినేషన్ హైలైట్స్ అన్నీ చెప్పేసుకుంటూ మిగతా పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక నిజంగా దివ్య సుమన్ ఉండేటప్పుడు కూడా సంజన చూసారు, అక్కడ కూడా వచ్చి ఈ దివ్యకు హగ్ ఇవ్వడంతో పాటు సుమన్ కూడా హ్యాండ్స్ పట్టుకుని కూడా చెబుతాను చూసారా. అతను ప్రతి దశలో కూడా ప్రోమోలో చెప్పినట్టుగా ప్రతిదీ ఆవిడకి ఇచ్చినా సరే ఆవిడ మాత్రం అసలు ఏనాడు మనసుకు తీసుకున్నది లేదు, పట్టించుకున్నది లేదు. ఇతను పర్టికులర్గా సుమన్ శెట్టి విషయంలో అప్పుడైనా ఆలోచించాలి కదా. పైగా లాస్ట్లో ఈ సుమన్ శెట్టికి ఆవిడకి సంబంధించి అగ్నిపర్వతాలు బద్దలే రావాలా వచ్చి ఇదంతా కాన్సెప్ట్ పెట్టారు కదా. వారం కోటి వెరైటీ పెడతాను. కాకపోతే సుమన్ శెట్టి నిన్న రోజులు అగ్నిపర్వతంలాగే వర్ణించి పొగిడి ఆకాశానికి ఎత్తి ఈరోజు అందుకు సింబాలిక్గా ఉండాలని అగ్నిపర్వతాలు ఇట్లా పెట్టారే ఏంటి. సరే ఫన్నీగా లైట్ తీసుకుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే దివ్య చూసారా, వెళ్ళేటప్పుడు కూడా తనూజకి హగ్గిచ్చి ఏడిచి తనూజ కూడా ఏడవడం, ఆ కాఫీ షాప్కి వెళ్దాం, బాగా తెలుసు ఆవిడకేం లేదు, వచ్చాను ఆడాను వెళ్తున్నాను, మా ఇంటికే కదా వెళ్తున్నాను అట్లాగే ఉంది తప్ప ఎవరి గురించి కూడా నెగిటివ్ అయితే ఏమీ పెట్టుకోలే. ఈ అమ్మాయి కూడా దొంగ రాక్షస్ అంటూ పాజిటివ్ నోట్లో చెప్పింది. అట్లాగే భరణికి కూడా ఏడవద్దు, 3 వీక్స్ తర్వాత వచ్చేస్తారు కదా, ఊరుకున్నది లేదు అంటే బాగా నిజంగా ఆవిడ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. ఎంత అవునన్నా కాదన్నా కాకపోయినా ఏజ్ కూడా ఎంత 23 కదా, అందరితో గొడవలు పడుతూ అందరితో ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరో ఒక చోట ఒక షోల్డర్ అయితే కోరుకుంటారో అక్కడ ఈ అమ్మాయి కూడా అట్లా అయిపోయిందని అర్థమైతే ఉంది.
అట్లాగే రీతు కూడా అంటది కదా అక్కడ, బయటైతే ఎవరు ఆడరు కానీ ఇక్కడ నువ్వు నిజంగా విన్నర్ అన్న దృష్టిలోనే, అదే కరెక్ట్. అందరికీ స్వీట్ తినిపించేసి సెండాప్ ఇచ్చేసి ఆ కళ్యాణ్ కూడా ఆడద్దు, బయటకు వచ్చే కాఫీకి తీసుకెళ్తే అందరి గురించి ఏమైనా కూడా ఇప్పుడైనా హగ్గిస్తాయి. ఎందుకంటే ఏంటది కమాండర్ టాస్క్లు ఉండేటప్పుడు ఫన్నీగా అడిగేటప్పుడు ఏమన్నా అని అడిగారు, కామెడీ చేశారు కదా, దాని గురించి అది కూడా అనేసింది. మొత్తానికి స్టేజ్ మీద వచ్చినప్పుడు కూడా ఆవిడ ఏవి చూసినా అదే అర్థమవుతుంది. ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఇంటికి వెళ్తున్నాడు కదా మంచిదే కదా అంటూ నిజంగా ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సాదాసీదా మన పక్కింటి అమ్మాయి, ఒక సాధారణ వ్యక్తి, కామన్ మ్యాన్ అనేదానికి 100% నిర్వచనం. అట్లాంటి అమ్మాయి వెళ్ళి ఇంతమందితో పోటీ పడి అగ్ని పరీక్షలోనే తన ముద్ర అయితే వేసింది. సో అట్లాంటి ఆమె 3వ వారం వచ్చి ఇన్ని వారాలు ఉండమంటే నిజంగా ఫైర్ స్టోమ్ వచ్చిన వాళ్ళందరూ బాగా ఫేమ్ ఉండే వాళ్ళకి దేవుడితో పోల్చుకుంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ పబ్లిసిటీ పీక్స్లో ఉండేక వచ్చిన వాళ్ళు, అలాగే సీరియల్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఐడెంటిటీ ఉండేవాళ్ళు వచ్చారు కదా సినిమాల్లో సీరియల్స్లో, సెలబ్రిటీస్ కదా వచ్చారు అందరూ కూడా. ఒకరిద్దరు ముగ్గురు మామూలు కామనర్స్లో వచ్చినా సరే బాగా సెన్సేషన్ వైబ్రేషనే. బట్ అట్లాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా సరే ఈవిడ ఇంతవరకు వచ్చింది నిజంగా అచీవ్మెంట్. ఇంతకు మించి ఉండాల్సిన ఆవిడే టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన కంటెస్టెంటే, కేవలం ఆ బాండ్ వల్లే పోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆ ఏవీలో కూడా చూసుకున్నా సరే చూస్తే క్లియర్గా అర్థమైంది కదా, ఫైర్ బ్రాండ్ ఖచ్చితంగా అన్నయ్య దొరికేశాడని చెప్పు, అట్లా భరణి చెప్పడం కావచ్చు. అట్లా ఇంకోటి ఏంటంటే స్ట్రాంగే కదా, నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వీక్ అయిపోతున్న భరణి నోటుతోన్న మాటలు అన్నట్టు కదా, అదే ఆమెకి కొంప ముంచింది. ఆవిడ మామూలుగా అందరి దగ్గర స్ట్రాంగే, భరణి దగ్గరికి వచ్చేసరికి ఆ ఎమోషన్ అనేది అడ్డం పడిపోయాయి. అట్లాగే ఆయన అక్కడ ఉంటాడు, నీ వల్ల నా గేమ్ పాడింది పోనీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ మాట అయినా సరే దూరం పెడతామని ఆయన ఆ రకంగా కూడా ట్రై చేశాడు. బట్ ఆవిడ వినిపించుకున్న పరిస్థితే లేకపోయాయి. అయితే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, మైండ్ గేమ్ కూడా ఆడింది. సెకండ్ లేడీ కెప్టెన్ అయిందంటే ఊరికే అవ్వలేదు కదా. సో అన్ని రకంగా చూసారా ఎంత మెచ్యూరిటీ తీసుకుందో, అన్నీ నాకే చెప్పండి అర్థం చేసుకుంటా, వైల్డ్ కార్డు వచ్చాను లేకపోతే స్పోర్ట్ తీసుకుంటా, అట్లా అన్ని రకాలుగా ఆడింది. తన గేమ్ గురించి కూడా తన రివ్యూ కూడా చక్కగా ఇచ్చింది, అర్థం చేసుకుంది. ఇంకా స్టేజ్ మీద నుంచి దాటి వెళ్ళకముందే ఏవి చూసేసరికి ఆవిడకి అర్థమైపోయాయి. గేమ్ పరంగా 100% ఇచ్చాను, అందులో నో డౌట్ 200% కూడా ఇచ్చింది. రిలేషన్స్ వల్ల నేను ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి ఎక్కువ ఎమోషన్ అయిపోయి గేమ్ దెబ్బతినేసింది, ఎక్కువ ఆలోచించేసి మనసుకు తీసుకుని అంటే పర్ఫెక్ట్గా చెప్పింది. ఆ తర్వాత కొన్ని శివాజీ దగ్గరికి వెళ్ళేటప్పటికంటే కొంత టైం తీసుకుని ఆలోచించుకోవచ్చు. బట్ ఏవి చూసేటప్పుడు ఆ స్టేజ్ మీద హోస్ట్ సమక్షంలోనే ఆవిడ చేసిన పొరపాటు ఏంటి, ఆట ఎందుకు పోయిందని కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అట్లాగే ఇక వెళ్ళేటప్పుడు కూడా అందరి గురించి ఫుల్గా సింపుల్గా పాజిటివ్గా చెప్పేసింది. డీమోన్ అగ్ని పరీక్ష నుంచి క్లోజ్ కనుక బెస్ట్ ఫ్రెండ్ కనుక బాబు ఇక్కడైనా నీ కోసం అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన మంచితనంతో సెన్సిటివ్తో టికెట్ ఫినాల్ ఇంకెవరి కోసం త్యాగం చేసేస్తే ఇంకా ఆయనకి అర్థం పాదం ఏమైనా ఉంటుందా, వేస్ట్ కదా. ఇంకా త్యాగం చేస్తే ఎందుకు ట్రోఫీ కూడా తీసుకుంటాడా. ఇంకా ఇప్పుడు ఈరోజు చూసుకుంటే అక్కడ గీత గోవిందం అని చెప్పి అందరికీ సింగిల్ కార్డులు వేసినా వీళ్ళిద్దరు కలిపే వేశారు. సో ఇంకా సెన్సిటివ్గా ఉండిపోగలను ఆయన త్యాగాలు చేయగల మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది, ఒక వెల్విషర్గానే చెప్పింది. అందరికీ అట్లాగే చెప్పింది అనుకోండి. ఇమాన్యుయల్ మాత్రం ఒప్పుకుంటా, నాకంటే బెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్, అదే కరెక్టే. ఆలోచనలో పడిపోయి ఆ ఆలోచనలు కూడా అతని కొంప ముంచుతాను. అతిగా ఆలోచించక్కర్లా, ఫ్లోలో వెళ్ళిపోయి ఉంటూ బాగుంటూ బ్లాంక్ అయిపోయి అతిగా ఆలోచించి భయపడిపోయి సేఫ్ గేమ్ చేసుకుంటూ చెడగొట్టుకుంటున్నాడు. అట్లాగే సంజన చాలా మంచివాడంటే నాతోనే ఎక్కువ గొడవలు అంటే అది కరెక్టే. కాకపోతే మాటతోనే పోగొట్టుకుంటున్నారంటే కొంత ఉన్నా సరే మరీ అంత ఆవిడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం వాడట్లేదు కదా, జెన్యున్గా ఆడుకుంటూ పోతుంది. అయితే ఏదేమైనా అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి అది ఒక్కటే తగ్గించుకుంటూ చూసుకుని కూడా చెప్పేసింది. అట్లాగే మీరు చాలా స్ట్రాంగ్ అంటే నిన్న ప్రూవ్ అయ్యింది. ఎవరైనా సరే అంతసేపు డ్రిల్లింగ్ చేస్తే అల్లాడిపోయి వెంటనే ఫ్రస్ట్రేషన్ భరించలేక మా వల్ల కాదు సరే వెళ్ళిపోతామని గోల పెడతారు. బట్ ఆవిడ అంత స్ట్రాంగ్గా నిలబడిందంటే గ్రేట్. ఇంకొక రైతు ఒకవేళ ఉన్నా సరే 3 వారాలు కోలుకోలేరు, ఇక ఫినాలే ఎప్పుడు వస్తుందో బయటకు పోదామన్నట్టే అయిపోతారు. బట్ ఆవిడైతే నిజంగా చాలా స్ట్రాంగ్, నో డౌట్. అట్లాగే తనుజ కూడా బయట అందరూ చూసిన వాళ్ళు ఫైర్ ఇష్టం అంతా మేమేది కొట్టుకుంటాం అంటారు, కానీ నేనైతే అంత హేటెడ్ ఏం లేదండి, తనకు కూడా లేదనింది. కానీ ఈవిడికి లేదు, కానీ ఆవిడికి ఈవిడి మీద పూర్తిగా ఉంది. ఆ హేటెడ్లో భాగంగానే బురద జల్లి ఆవిడ బయటకు వచ్చేసేంత వరకు ఆవిడ గేమ్ ఆడుతూనే ఉంది. ఈవిడ మాత్రం అక్కడికి ఆ సిచ్యువేషన్ బట్టే తప్ప ఆవిడైతే కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ రిలేషన్ వల్ల ఆ క్లాష్ వచ్చింది కరెక్టే. ఆ క్లాష్ని ఆవిడ గేమ్ కోసం అసెట్గా మార్చుకుంది, ఈవిడికి డ్యామేజ్ జరిగిపోయింది అంతే, నో డౌట్. అయితే ఆ తనుజకు కూడా నీకు పవర్ ఉంది, ఆడతో ముందుకెళ్ళు, నెగిటివ్స్ ఏమీ లేవంటూ చాలా చక్కగా పాజిటివ్గా చెప్పింది. అట్లాగే కళ్యాణ్ కూడా మంచివాడు అండి, గేమ్ మీద తనకు చాలా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్, నువ్వు బాగా ఆడు హీరో అవ్వండు, ఆయన కూడా స్ట్రాంగ్ ప్లేయర్ అని గట్టిగా చెప్పేసింది. మంచిగా రీతికి కూడా బయట ఉంటే ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం, బట్ నామినేషన్లో కొట్టుకోవడం తిట్టుకోవడం సహజమని కొద్దిగా ఎక్కడ కన్ఫ్యూజ్ అయినట్టుంది. చిన్నపిల్ల బబ్లీగా అంటే చిన్నపిల్ల కాదు, చాలా తెలివైన గేమ్ ఆడుతుంది ఫస్ట్ నుంచి. ఆ గేమ్లో ఆటలో ముందుకు సాగాలనే ఒక స్ట్రాంగ్ ఒక పేరు ఉండాలి, తర్వాత ఒక స్ట్రాంగ్ ఫిజికల్ కంటెస్టెంట్ గట్టిగా ఉంటే సపోర్ట్ అవుతుంది. అవన్నీ ఇమ్యూనిటీలు షేర్ అయితే, ఓట్లు షేర్ అయితే, ఆ తెలివితేటలన్నీ ఉన్నాయి. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, ఎవరి లెక్కలు వాళ్ళవి, అట్లా
అయితే తను కూడా నాలాంటి బిహేవియరే, క్లోజ్ వాళ్ళతో ఎమోషన్ అయిపోద్ది అంటే ఈవిడ నిజంగా కనెక్ట్ అయిపోయింది క్లోజ్ వాళ్ళతో. ఆవిడ ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నది, అది అంత లేదు నిజంగా. అయితే నిన్న డీమాన్ పవన్ విలవలాడిపోతే అందరూ అక్కడ వెళ్ళిపోయింది, అడుగు నొప్పి ఎక్కడ ఏంటి అవన్నీ చూశారు. బట్ ఆవిడ మాత్రం బాబోయ్ మాకు ఇమ్యూనిటీ రాదా, కెప్టెన్ కావడా, టికెట్ ఫైనల్ అయినా వస్తుందా లేదన్న దండాలు పెట్టుకుని ఎంతసేపు ఆగోళ్ళైనా ఉంది తప్ప ఆ కేరింగ్ ప్యాంపరింగ్ అవి అయితే నిజంగా మనకి హార్ట్కి దగ్గరైనడైతే ఫస్ట్ వెళ్ళి ఎక్కడ కాలు నొప్ప, కన్ను నొప్ప, చెయ్యి నొప్ప, నడుము నొప్ప ఏంటి సపరేట్గా చేస్తారు, ఫస్ట్ ఎయిడే చేస్తారు. బట్ ఈవిడ మాత్రం పక్కకు ఏంటి ఇప్పుడు ఓడిపోతే ఇతనికి ఇమ్యూనిటీ రాకపోతే ఇద్దరు నామినేషన్లో పోతాం అట్లాగే ఉంది కదా. అఫ్కోర్స్ ఆవిడ గేమ్ ఆడిది, ఆవిడది ఇతనికి ఈవిడికి ఇట్లా అర్థమైంది. సరే ఇక భరణి చెప్పడానికి ఏముంది, ఏమీ లేదు, గెలవాలని కోరుకుంటాను. నిజంగా కనెక్ట్ అయిపోయింది కనుక అట్లాగే ఉంది, కొబ్బరికాయలు కొడతా దేవుడికి దండం పెడుతున్నాడు చెప్పేసింది. అట్లాగే భరణి కూడా క్లియర్గా ఫెయిర్గా చెప్పాడు, అతనికి ఉంది ఆవిడ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలుసు, అప్రిషియేట్ చేశాడు, ఎన్నోసార్లు చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఇద్దరికి ఎఫెక్ట్ అయిపోతుంది అనేటప్పుడు మరి అది గ్యాప్ ఉండాలని చెప్పేసి ఏదో రకంగా ఆవిడని హట్ చేసేనే దూరం పెట్టాలి, ఆవిడ ఆట బాగుంటుంది నా ఆట బాగుంటుందని మెయిన్ అట్లా నామినేషన్లు కూడా చేశాడు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ యోధురాలు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నుంచి అలాంటి కాంప్లిమెంట్ వస్తే కంటెస్టెంట్కి ఇంకేం కావాలి, యోధురాలుగానే ఆడింది, యోధురాలుగానే బయటికి అయితే వచ్చింది, నో డౌట్. అట్లాగే టాస్కులు ఆడడం కానీ, నామినేషన్లో పాయింట్లు పెట్టడం కానీ, వండి పెట్టడంలో నిజంగా అంతకుముందు చాలా డైలాగులు విన్నాం మనం. అక్కడ ఉండేవాళ్ళు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అవన్నీ మాటల వరకే పరిమితం అయ్యేటప్పుడు ఈవిడ ఉండేటప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు వండుతున్నా చేస్తున్నా చాలా ఓపిక సహనంతో వండి పెట్టింది తప్ప ఎప్పుడు చిరుబూర్లాల్లో విసుక్కోలే, చిరాగబాడలా. కంప్లీట్ ప్లేయర్ బిగ్ బాస్ హౌస్ కన్నాడు కదా, నిజంగా రియల్లీ కరెక్ట్. నిజంగా ఆవిడ దురదృష్టం ఏంటంటే కేవలం ఆ బాండే, అది లేకపోతే జేమ్స్ బాండ్లాగా ఆడుకుండేది, ఎర్రగుడ్డ పడేసి ఉండేది. ఇలాగే సుమన్ కూడా క్లోజ్ అంటే కొద్దిగా కేరింగ్ ప్యాంపరింగ్ అంతా చూసేవాడు, టాప్ 5లో ఉండాలని ఆయన కూడా చెప్పేసింది ఇది. ఇక ఎపిసోడ్ వైజ్ కూడా చూసుకుంటే దివ్య జర్నీకి సంబంధించి, ఏవీకి సంబంధించి మొత్తం ఆవిడ చేసిన మిస్టేక్స్, గేమ్ మొత్తం ఇది కదా. ఎపిసోడ్ వైజ్ ఏముందో కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు వచ్చారు, కామనర్ అయినా సరే బాగా ఆడతాడు, పర్ఫామ్ చేస్తాడని. అట్లాగే ఆవిడ ఇంకొక ఆమె తనూజకి ఫ్యాన్ అంటే ఆటోమేటిక్ దివ్య అంటే నచ్చుతుంది, అవసరం కదా, పంచ్ కూడా ఆయన వేస్తారు. అట్లాగే హోస్ట్ మళ్ళీ రెగ్యులర్గా కామన్గా సుమన్ అదరగొట్టేసావు, ఆయన అన్న అడిగిడితే మాస్, అన్న నిల్చుంటే మాస్ అన్న ఆ టైపులో సుమన్ ఏది చేసినా అదరగొట్టేసినట్టుగా. డార్లింగ్ ఎట్లా ఉన్నామని అనడం కానీ, ఇంకోటి ఏంటి సుమన్ బాగా కూర్చున్న గ్రేటే, మంచిగా డ్రెస్ వేసుకున్న గ్రేటే, వేసుకోపోయిన గ్రేటే, సింప్లిసిటీ లేదంటే ఏదో లేపుతూనే ఉంటారు ఇంకా కదా. అట్లాగే ఆ ఫన్నీ టాస్క్ ఏదైతే భరణి రీతు డ్యాన్స్ చేసేటప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడు డ్యాన్స్ చేశారు కదా, అది రకరకాల పాటలు వేసి బాగా వైరల్ అయింది, మిలియన్ల వ్యూస్ వచ్చేసి బాగా ట్రెండింగ్ అయింది, ఖచ్చితంగా చూపిస్తారు అనుకున్నాం. అది నిజంగా ఫన్నీగా అనిపించింది. భరణి కూడా అంతే, అలా గో విత్ ద ఫ్లో, ఏంది అవుతుంది అవ్వాల్సిన జరిగేది జరగమందు, జరగని దానికి జరగదని రజనీకాంత్ పంచ్ డైలాగులు అట్లా వెళ్ళిపోవాలి తప్ప ఎందుకు టెన్షన్ అయిపోయి అతిగా ఆలోచించి అట్లా గేమ్ పోయింది. సో మొత్తానికి ఇక్కడ ఆయన కూడా సేఫ్ అయిన తర్వాత కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు కదా, నిజంగా రీఎంట్రీ తర్వాత 3 సార్లు సేవ్ అయినట్టున్నాడు. సో ఖచ్చితంగా అతనికి హ్యాపీయే, ఇట్లా వెళ్ళిపోతే బాగుండండి. అట్లాగే నెక్స్ట్ కళ్యాణ్ సేఫ్. ఇక ఫ్యామిలీ ట్రీ నుంచి ఎవరు ఉండడం కరెక్ట్ కాదు, డస్ట్బిన్లో పడేయాలంటే నిజంగా వీళ్ళకి దండం పెట్టాలంటారు కదా, అట్లాగే చెప్పాల్సి ఉంటుందేమో. నిన్నేమో సారీలు చెప్పేస్తే ఉండొచ్చు, హౌస్లో కొనసాగచ్చు, త్యాగాలు చేసేచ్చు, ఆవిడ చారిత్రక తప్పిదం చేసేసింది, చాలా పొరపాటు మాట్లాడేసింది, బిగ్ బాస్ చరిత్రలో అసలు అనకూడని మాటలన్నీ అనేసింది. అసలు ఏమి జరగకుండా నిప్పు లేనిదే పొగ వస్తుందా చెప్పండి, నిప్పు లేనిదే పొగ వస్తుందా? మరి ఆవిడ నేను నిప్పు చూశాను, పొగ చూశాను, ఆ మంట ఎక్కడ రాజుకుందో చూశాను, అంతా చూశానని చెప్పినా సరే వీళ్ళ రచ్చరంబోలో చేసి ఆవిడదే తప్ప హౌస్ హార్మోన్ అంతా చెడగొట్టేసిందని చెప్పారు. సరే ఫైనల్లీ చెప్పారు. నిన్న అంటే శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ కూడా మనకు ఒకేసారి జరిగితే ఇక షూటింగ్ అంటే ఒక గంటలోనే ఇప్పుడు వెళ్ళిపోతాను నేను ఉండను ముర్రో అంటే ఉండాలి, సారీ చెప్పాలి, ఉండాలని మళ్ళీ వీళ్ళే సపోర్ట్ చేసి మళ్ళీ వెంటనే ఈవిడే హౌస్లో ఉండకూడదంట, హౌస్ హార్మోన్ చెడగొట్టేస్తుందంట. సరే మిగతా వాళ్ళందరూ ఒక లెక్క అయితే ఖచ్చితంగా తనూజ గురించి ప్రత్యేకించి చెప్పాలి. మరి ఇక్కడ చాలామంది తనూజ పియర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మీకు ఎందుకండి తనూజ నచ్చదు, మీరు ఎందుకండి తనూజ నెగిటివ్ చేస్తారు, మీరు ఎందుకండి తనూజని టార్గెట్ చేస్తారు, ఎందుకు చెబుతారు? ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే లాజిక్స్ వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు స్పందించండి, సరేనా? ఫెయిర్గా నా రివ్యూస్ అనేది జెన్యున్గా ఉంటాయి. మిగతా వాళ్ళు ఎట్లా భరణి వచ్చాడు, హౌస్ హార్మోని గేమ్స్ పాడవుతున్నాయి అంటే గేమ్స్ ఆడే విధానం కావచ్చు, హౌస్ హార్మోని పాడవుతుందని సారీ అని చెప్పి సింపుల్గా దగ్గుట్టేశాడు. నిన్న అంత జరిగిన తర్వాత నేను చెప్పే కదా ఇంతకుముందు మనకు ఒక సుమా గారు అని చెప్పేసి అక్కడికి నేను ఆడియన్గా వెళ్ళిన వాళ్ళు కూడా మెసేజ్ పెట్టినట్టు గంటకు పైగా అయ్యిందండి, కేవలం సంజన తప్పు అని ప్రూవ్ చేయడానికి ఆ రచ్చంతా చేశారు. నాకు నిజంగా బాధ అనిపించింది అంటే ఆవిడ కామెంట్ పెట్టారు. ఇంతకుముందు నామినేషన్ నేను వీడియోలో చెప్పినట్టుగా ఆవిడ కామెంట్ ఏంటని చదివినట్టుగా. అట్లాగే సరే అంత జరిగిన తర్వాత ఎవరైనా సరే అట్లా
ఆటోమేటిక్గా వెళ్తారు. అట్లాగే సంజన వచ్చి ఇక్కడ రీతు లాస్ట్ 3 వీక్స్ నుంచి ఫైట్ చేస్తూ ఉంది, నేను అవాయిడ్ చేస్తున్నా సరే ఆవిడ ఇంకా వాంటెడ్లీ నన్నే చేస్తుంది. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ఎప్పుడైతే బాటమ్ 2లో పెట్టారో ఇలాంటి కవచాలు మనకుంటే ఒక వీక్ కంటెస్టెంట్ బాటమ్ 2లో ఉందంటే ఓట్లు తక్కువ పడతాయి, ఎట్లాంటి వాళ్ళు ఉంటే మనం సేవ్ అవ్వచ్చు అనే తప్ప ఒక లాజిక్ కానీ పాయింట్ కానీ ఉండదు. అట్లా అప్పటి నుంచి ఆవిడ మొదలుపెట్టింది. సరే ఆవిడ కూడా లెంతీగా మాట్లాడుతుంది, రెచ్చగొడుతుంది, బూతులు అనింది, చాలా మాట్లాడింది. నేను కూడా అన్నా సారీ చెప్పాను, మరి ఆవిడ ఇంతవరకు సారీ చెప్పలేదు, సమాధానం చెప్పలేదు, ఇంకా గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. బట్ నేనైతే పాజిటివ్గానే తీసుకుంటున్నా, వెళ్తున్నాను అనేటప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని అనుకున్నా ఆడుకున్న లాస్ట్ డే వరకు ఎలిమినేట్ అయ్యేంతవరకు ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వరకు అని చెప్పినప్పుడు కూడా ఇక్కడైనా సారీ చెప్పాలి కదా. పోనీ ఆమె చెప్పలేదు, హోస్ట్ అయినా చెప్పించాలా వద్దా? ఖచ్చితంగా చెప్పించాలి కదా. మరి ఆవిడ నిన్న అంతసేపు పర్సనల్ లైఫ్ కూడా తెచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసేసి నువ్వు ఇక్కడికి ఏదో నింద చెరుపుకోవడానికే వచ్చాను చెప్పేసి రకరకాలుగా ఎన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఆవిడని బెండ్ చేసేసి ఆవిడ వంగనో అంటే నిటారుగా వెన్నుపోస్తూ ఉండే ఆమెని ఉంచాలని సక్తా విధాలా ప్రయత్నించి సారీ చెప్పించిన వాళ్ళు ఇప్పుడు ఆవిడ చాలా మాట్లాడింది, బూతులాడింది, ఇంతవరకు సారీ చెప్పలేదంటే ఆ హోస్ట్ అయినా నీ వల్ల హట్ అయిందంటమ్మా ఒకసారి అని చెప్పించవచ్చు కదా. కనీసం ప్రయత్నం చేయలేదే, అది చెప్పాలి కదా. అది కరెక్టే కదా. అది ఆవిడేమైనా అనలేదు, ఆ మాటలు అనలేదంటే అనింది కదా, బూతులు కూడా అనిందని చెబుతూ ఉంది కదా. మరి హోస్ట్ మరి ఇట్లా కూడా చేయకపోతే ఎట్లా? చెప్పించితే బెటరే కదా, ఎందుకు చెప్పించలా? అట్లాగే తర్వాత రీతి వచ్చి దివ్యకి, దివ్య వచ్చి రీతికి వేసుకున్నారు. అందరికంటే ఎక్కువ బాగుంటుంది, ఎంత చెప్పినా అర్థం కాదు, తీసుకోదని ఆవిడ. అట్లాగే సేమ్ అందరికీ లిస్ట్ క్లోజ్ ఫ్రెండ్, బట్ ఫ్రెండ్షిప్ కుదరలేదు. నువ్వు ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటుందమ్మ వాయినం వాళ్ళదైతే. డీమోన్ అయితే నిజంగా సంజన గురించి ఎంతవరకు పెద్దగా ఆయన ఎప్పుడు నామినేషన్ పాయింట్ పెట్టింది లేదు, చేసింది లేదు, ఫస్ట్ టైం అనుకుంటా. పోనీ ఆ విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయిన టాపిక్ కాబట్టి ఆయన చెప్పొచ్చు, తప్పులేదు. అర్థం చేసుకోరండి. ఎక్కువ మందికి సంజనతో ప్రాబ్లం అంటే దీని లాజిక్ ఏంటంటే అండర్ కరెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువ మందిని సంజన గేమ్ ఆడుతుంది ఎక్కువ మందితో. నాకెందుకు, నేను మొన్న దీన్ని పాములాగా మూల కూర్చుంటానంటే ఏ పంచాయతీ లేకపోయా. ఈరోజు హోస్ట్ కూడా అదే చెబుతాను, నీకు ఎందుకమ్మా నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడుకో, నువ్వు ఇట్లా బుసలు కొట్టకు, తోక తొక్కిన తాచులో బుసలు కొట్టకు, వద్దు, అది కుదరవు. ఇక్కడ మా టార్గెట్ వేరు, మేము ఒకరి కోసం ఏదో రకరకాలు చేస్తావు, నువ్వేం చేయక, నువ్వు మూల కూర్చో చాలు, ఎవరిని కెలక్కో, నీ గేమ్ నువ్వు వాడుకో, ఓపెనింగ్గా పాయింట్లు చెప్పక, అట్లాగే ఉందని చెప్పేది చూస్తే. సరే సుమన్ వచ్చాడు, మళ్ళీ సంజన హౌస్ హార్మోనీ అంట, సపోర్ట్ లేవద్దంట. ఇతనికి సపోర్ట్ చేయడానికి సంజన వచ్చింది అంటే, లేకపోతే వచ్చే ముందు అగ్రిమెంట్ రాసిందా, సుమన్ గారు మీకు నన్ను సపోర్ట్ చేస్తా, మీరు కప్పు ఎత్తుకొని పోయేంత వరకు మీ అడుగులకు మడుగులు అవుతుందా, మీకు జాకీలు పెట్టి లేపుతా, ఇవన్నీ చెప్పడానికి వచ్చిందా, సపోర్ట్ చేయడానికి వచ్చిందా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు ఏ రోజైనా ఈ సుమన్ శెట్టి ఆవిడికి సపోర్ట్ చేశాడా? క్రిందటికి మొన్నటిసారి అండి రీతు చౌదరి ఇతడు టాస్క్ ఆడారు కదా, ఆ స్టెప్స్ పెట్టుకొని వెళ్ళే టాస్క్లో లాస్ట్లో తనూజ సంచాలకులు వెళ్ళేటప్పుడు కూడా ఇతడి కోసం ఆ సంజన తనూజతో కూడా గొడవ పడిందే, మాటలు కూడా పడిందే. తప్పు అట్లా అయ్యింది, ఎట్లా అయ్యింది, నువ్వు చెప్పుండాల్సింది, నువ్వు కరెక్ట్ చెప్పుండాల్సింది. అయినా సరే ఉంటుందా కృతజ్ఞత, విశ్వాసం కానీ ఏమాత్రమే ఉన్నాయా? ఇతను నిజంగా పాములగే కాటేసినట్టు ఉన్నాడు. ప్రతిసారి సంజన ఇంటికి వెళ్ళిపోయినా సరే వచ్చేవారు, ఈ వారం అయితే తప్పింది, వచ్చేవారు వెళ్ళిపోయినా సరే ఇంట్లో కూడా సంజన వాళ్ళు వచ్చేసారు అనేసి అలాగే ఏడుస్తూ ఉంటాడేమో. కనీసం ఆలోచించాలి కదా, ఉండాలి కదా. ఈరోజు కూడా బాటమ్ 2లో వాళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ సంజన వచ్చి హ్యాండ్స్ పట్టుకుని కొద్దిగా కాన్ఫిడెన్స్ పెంచేలాగా అట్లా ధైర్యం చెబుతూ ఉంటే, ఏనాడైనా ఒక్కరోజైనా ఇతను ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు ఆవిడ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి? వారం ఇతను వెళ్ళి పోట్లు పొడుస్తూ ఉంటే ఆవిడ వచ్చి ఇలా పోట్లు తీసుకొని వచ్చి హగ్గులు ఇచ్చేసి సపోర్ట్ చేసి భుజాన్ని పెట్టుకుని ఊరేగుతారా? కనీసం ఆలోచన ఉండాలి కదా. పోనీ ఈ రోజుకైనా హోస్ట్ కనీసం ఒక మాట అయినా నామినేషన్లో సంజన, టాస్కుల్లో సంజన, కంటెంట్లో సంజన నామస్మరణ తప్ప నీకు ఇంకటి ఉండదేంటయ్యా, కొత్త డైలాగ్ ఎత్తుకోరా నాన్న అని చాలా ముద్దుగా చెప్పినా, చాలా లేట్గా చెప్పినా ఇప్పటికైనా చెప్పారు. ఇప్పుడు ఈయనకి నామినేషన్లో కత్తి మీద సాము. నిజంగా ఎవరని చేయాలి, ఎలా చేయాలి? సంజన పేరుతున్న బతికేశారు కదా. అసలు ఇతను నోరిప్పించింది కూడా స్టార్టింగ్లో ఆ గుడ్డు దగ్గర కానీ చాలా దగ్గర కానీ ఆ సంజన కంటెంట్ క్రియేట్ చేయవాలి. అతను కాస్త ఓపెన్ అయ్యి ఇతను కూడా మాట్లాడుతారని కూడా. సరే ఇక ఎంత చెప్పుకున్న తక్కువే, ఇతని గురించి అనవసరం కూడా. కానీ కళ్యాణ్ సంజన బాండింగ్ కాదు కానీ హౌస్ హార్మోనీ పోతుంది. ఇంక నిన్నటి పాయింట్ మీద అందరూ సరే సింపుల్గా చెప్పేశారు. ఇక ఎమ్మెల్యేలు కూడా వచ్చేసి బయటికి వెళ్ళొద్దని కాదు కానీ సార్, మంచి చెప్పే వాళ్ళ మాటలు కానీ ఇతను సేఫ్ ఆడతారు, నా అలాగే సేఫ్ ఆడితే బెటర్, అంత ఒండుగా ఉండకూడదని మాదిరిగా చెప్పుకొచ్చాడు ఆయన. అట్లాగే ఇక్కడ తనూజ వచ్చి చెబుతుంది కదా సార్, అక్కడ ఒక తనూజ వచ్చి చెప్పింది కదా, తనూజ గురించి ప్రత్యేకించే చెప్పాలి ఎందుకనేది కూడా చెబుతా. ఫోటోలు అయిపోయినాయంటే తెచ్చిపెట్టించారు, మంచి మనిషి అని చెప్పింది. చెబుతూ మా నలుగురు డిస్కషన్లో కూడా మంచి మనిషి చెప్పిందంటే మంచిదని ఒక సర్టిఫికేట్ ఇచ్చో సంతోషం. అయితే హట్ అయితే తిరిగి అంతే హట్ చేసేయాలని ట్రై చేస్తుందంట.
అట్లాగే ఆవిడ ఏమంటుందో ఆవిడకి అర్థం కాదు, తెలియదు, నాకంటే స్ట్రాంగ్ అని ఫ్యామిలీ వీక్లో నీ ఫోటో ఎక్కువ మంది పెట్టారు కాబట్టి మరి ఇమాన్యుయల్ కూడా పెట్టారు కదా అన్నా సరే ఇమాన్యుయల్తో కనెక్ట్ అయ్యాను కనుక ఆయన్ని పెట్టలేదు అని చెప్పిందంట. సో అందరూ ఈక్వల్ కాంపిటేటర్స్ ఫైటర్స్ అనేటప్పుడు పర్సనల్ ఎమోషనల్ బాండ్ చెప్పి సేఫ్గా ఆడేస్తుంది, నాకు నచ్చలేదు అని చెప్పింది. ఈ పాయింట్లు ఇవి చెప్పినవి. ఒక్కొక్క పాయింట్ గురించి కూడా నేను లాజిక్ చెబుతా, చెప్పాక అప్పుడు స్పందించండి, కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా తనూజ గురించి ఎందుకు నెగిటివ్ చెబుతారు, తనూజకి మీకు పడదా, తనూజకు నాకు ఆస్తి కూడా వల్లే, పొలం తగాదాలు, ఇంటికి గోడ పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు. ఆవిడ ఆడే విధానం గేమ్లో కన్నింగ్ గేమ్స్ ఉంటాయి. తను చేస్తే రైటు, తను చేస్తే గేము, సంజన చేస్తే క్రైము అన్నట్టు పోర్ట్రే చేస్తారు. చూడండి, ఒక సంజనే కాదు, తను ఏది చేసినా రైటే, మిగతా వాళ్ళు చేస్తే రాంగ్, అట్లా పోర్ట్రే చేస్తారు. దానికి ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్సే. ఇప్పుడు తనూజ కూడా అంతే కదా, నాకు స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేసిందని కదా ఇక్కడ ఆవిడ కక్ష తీర్చుకోవడానికి వచ్చింది. మరి తనేం చెప్పింది అక్కడ సంజన గురించి, తనకి ఎవరైనా హర్ట్ చేస్తే తిరిగి హర్ట్ చేసేద్దామని వచ్చేస్తుంది, కక్ష కట్టేస్తుంది, పగబట్టేస్తుంది అని మాదిరిగా ఇక్కడ చెప్పుకుంది కదా. అంటే ఇప్పుడు ఈవిడ కూడా అందుకే కదా. పైగా ఆ రోజు సంజన ఏంటి, నువ్వు నాకు కాంపిటేటర్ అమ్మా, పాజిటివ్ నోట్లోనే నువ్వు ఉంటే నేను ఆటలో ముందుకు వెళ్ళలేను, నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని పాజిటివ్ నోట్లోనే చెప్పింది, నెగిటివ్ కూడా చెప్పలా. కానీ ఆ నామినేషన్ నేను చేసిందని ఆ పాయింట్ని మనసులో పెట్టుకుని కక్షతోనే నిన్ను హర్ట్ చేసిందనుకుని నువ్వు హర్ట్ అయిపోయి దాన్ని పాజిటివ్గా తీసుకోలేక అదే రివెంజ్ నామినేషన్ కోసం అని మాదిరికి ఇక్కడికి వచ్చి చెప్పే కదా, మరి నువ్వే ఒప్పుకున్నావు కదా, ఇది కూడా నిన్ను హర్ట్ చేస్తే చేసేసే నేచర్ నీది కూడా నాకు అర్థమైతే ఉంది కదా. అట్లాగే రెండోది, మొన్న దివ్యను తీస్తానని ఆవిడ సంజన దివ్యాన్ని తెప్పించేస్తానని చెప్పి రీతి నువ్వు అవ్వాలని చెప్పి ఎట్లా చెబుతావు, ఇదే కదా సేఫ్గా మనం ఎక్స్పోజ్ చేసింది కదా. అందువల్ల ఇప్పుడు బాగా హర్ట్ అయిపోయింది, ఫీల్ అయిపోయింది. ఆ రోజు కూడా పాయింట్ చెప్పుకోలేక సో నన్ను హర్ట్ చేసేస్తావా అది మనసులో పెట్టుకుని వచ్చి ఇక్కడ రివెంజ్ నామినేషన్ చెప్పింది. ఓకే, మూడోది అందరూ సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు కక్ష కట్టేసినట్టు చెప్పింది. ఎందుకు ఈ మాట అంటుందంటే, రీతుని నలుగురు నామినేట్ చేస్తే రీతుని సేవ్ చేసేసావు ఎందువల్ల, నీతో బాండ్ వల్ల కదా, నీ చుట్టూ ఒక తోకలా తిరుగుతుందనే కదా. మరి సంజన ఏమో ఇమాన్యుయల్ తీసేయాలా, ఇమాన్యుయల్ తప్పించేయాలా, ఇమాన్యుయల్ నామినేట్ చేసేయాలా, బాండ్ ఉండకూడదా, వాళ్ళ ఎఫెక్షన్ ఉండకూడదా, వాళ్ళైతే ఒకరి కోసం ఒకరు చేసుకోకూడదా. బట్ నువ్వు మాత్రం రీతుకి ఎందుకు చేసావు, ఎందుకు ఫేవర్ చేసావు, ఎందుకు సపోర్ట్ చేసావు. నలుగురు హౌస్లో సగం మంది నామినేషన్లు వ్యాలిడ్ పాయింట్లు చెప్పి చేసినా సరే ఆ బాండ్ ఉండబట్టే కదా చేసేసావు. అంటే నువ్వు చేస్తే బాండు, నీదేమో ప్యూర్ ఆత్మ, మీదేమో ప్యూర్ ఏమంటారు దాన్ని ఎమోషను, ఎఫెక్షను, రిలేషను వాళ్ళది కాదా. అంటే నువ్వు సేవ్ చేసుకోవచ్చు, నువ్వు కాపాడుకోవచ్చు, నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ సంజన మాత్రం ఇమాన్యుయల్ పొడి చేయాలా. అట్లాగే ఇంకొక 5వ పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దివ్య లాంటి వాళ్ళు ఆ రీతుకి వరుసగా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, ఈ దశలో 3వసారి బుద్ధున్నోడు ఎవడనేస్తాడని డాగర్ టాస్క్లో చెప్పేటప్పుడు ఆ రీతుకు నువ్వు ఎందుకు ఇచ్చావు, రీతుకి 3 సార్లు కూడా ఇచ్చేద్దామని భరణితో సుమన్తో కూడా డీల్ మాట్లాడి వాళ్ళని మ్యానిపులేట్ చేసేసావు కదా, సుమన్తో కూడా ఇప్పించావు కదా, నువ్వు కూడా ఇచ్చావు కదా. ఎందుకు ఇచ్చావు, నీతో బాండ్ ఉండబట్టే కదా. మరి వేరే వాళ్ళకి భరణి దివ్యకి ఇద్దాం పట్టించుకున్నావా, కన్సిడర్ చేసావా, తీసుకోలేదు కదా. ఎందుకు రీతు నీకు ఒక తోకలాగా ఉంటుందనే కదా. మరి ఎన్నిసార్లైనా నువ్వు కాపాడేయచ్చు, నీ ఫ్రెండ్ని, నీ దోస్తులు ఇమ్యూనిటీ ఇచ్చేయచ్చు, సేవ్ చేసేయచ్చు, డాగర్ ఇచ్చేయచ్చు, ఆవిడని అడ్డం పెట్టుకుని నీ గేమ్ను వాడచ్చు, నీ గేమ్లో పావుగా ఆవిడని వాడుకోవచ్చు. మీ ఇద్దరు మాత్రం జిగిరి దోస్తులాగా ఉండొచ్చు, ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు. బట్ సంజన ఇమాన్యుయల్ మాత్రం అట్లా ఉండకూడదు, ఒకరి కోసం ఒకరు పొడుచుకోవాలా. ఇది ఎక్కడ విడ్డూరు మమ్మ, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఫెయిర్ గేమా, ఇది ట్రాన్స్పరెన్సీయా. మరి ఇవిడు చెప్పినవన్నీ సంజనకు చెప్పినవన్నీ ఇవిడికి వర్తిస్తాయా, వర్తించవు. ఇప్పుడు కామెంట్ అయితే పెట్టండి. ఇందుకే ఆవిడ గేమ్ స్టైల్ నచ్చదు అని నేను చెప్పేది. అట్లాగే ఇక్కడ నాగార్జున వచ్చి దివ్య రీతు తప్ప 6 వేసేసారంటే వేస్తారు. ఆట మార్చుకోవాల్సిన టైం అంటే ఏంది మ్యానిపులేట్ చేసి ఆ సంజనని హిప్నాటిజం ఏమైనా చేసేస్తారా. ఆవిడని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నువ్వు చాలా రాంగ్ ట్రాక్కి వెళ్ళిపోతావు. హౌస్లో పర్ఫెక్ట్గా రైట్ వేలో వెళ్తున్నది, రైట్ స్టాండ్ తీసుకుంటున్నది, కరెక్ట్గా గేమ్ ఆడుతున్నది సంజన మాత్రమే. దమ్ము ధైర్యంతో ఆడుతుంది, గట్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇట్లాగే ఉంటా, ఇట్లాగే ఆడతా, ఎవరికి భయపడేదే లేదు, తగ్గేదే లేదు. ఆత్మ విమర్శ చేసుకుని ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఎవరిని బతిమలాడుకునేది లేదు, ఏం చేసేది లేదని లెక్క. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఎన్ని టాస్కులు ఆవిడని పక్కన పెట్టేశారు, అయినా ఫీల్ అయ్యింది కానీ మళ్ళీ పక్కన పెట్టేసి ఆడుకుంటూ వచ్చింది తప్ప సింపతి సీన్ క్రియేట్ చేయలే, ఏడుపులు పెడబొబ్బులు పెట్టలే. ఆవిడే పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్తో క్లారిటీతో ఉంటుంటే ఆయన ఆట మార్చుకోవాలి. ఎందుకు ఈ మోటివేషన్లో, ఎందుకు ఈ మ్యానిపులేషన్లో. సేఫ్ గేమ్ ఆడుకోమని చెబుతారేంటి. అట్లాగే ఇమాన్యుయల్తో సాంగ్ కూడా ఎందుకంటే బాగా మీ మమ్మీ మనసులో ఏముందో ఫీలింగ్స్ సూట్ అయ్యే పాట పాడంటే సింహరాసులు సాంగ్ పాడాడు కదా. అంటే బయట విపరీతంగా నెగిటివ్ అయిపోయాయి. సంజన ఎరగొట్టేసింది, చించి ఆరేసింది, కుమ్మేసింది, బ్రహ్మాండంగా ఆడుకుంది, చుక్కలు చూపించింది, ఫుల్ నెగిటివ్ అయిపోయింది, ట్రోలింగ్ కూడా జరిగిపోయింది కనుక ఆ సంజనని ఏదో కూల్ చేయడానికి ఆ పాట ఏదో పాడించారు. కానీ వాస్తవానికి ఏంటి,
కాదు కదా. ఇప్పుడు ఎందుకని పైగా అక్కడ మమ్మీకి చెప్పు ఎందుకు ఇట్లా మారిపోయిందంటే ఏం మారిపోవాలి, మార్చుకోమని చెప్పు, ఆయనతో చెప్పించి ఏం చెప్పేసి మోటివేషన్ చేసేసి అసలు ఏం చేద్దామని ఎందుకని. అప్పుడు సేఫ్ గేమ్ ఆడాలా, మనుదిన పాములాగా ఉండాలా, బుసలు కొట్టకూడదా, పాయింట్లు చెప్పకూడదా, రైవలరీ కొనసాగించకూడదా, ఫైటింగ్ చేయకూడదా, అసలు గేమే ఆడకూడదా. ఈ ఉన్న 2 వారాలు కూడా దుప్పటి కప్పుకొని పడుకోవాలా. ఓ ప్లాస్టిక్ ఇచ్చి కదా, అప్పుడేదో ఇన్విజిబుల్ అని ఒక గౌన్ ఇచ్చారు కదా, అట్లా ఒకటి మాట్లాడకూడదు, ఆ పనిష్మెంట్ కూడా ఇచ్చారు కదా మాట్లాడకూడదని. మరి ఇప్పుడు కూడా అదే పనిష్మెంట్ మళ్ళీ ఇచ్చిస్తూ పని అయిపోయింది కదా. ఆవిడ వెళ్ళిపోతానంటే వెళ్ళండి ఎవరు, వాయిస్ గట్టిగా ఉంటుందో బయటకు వచ్చి దబిడి దిబిడి ఆడించేస్తుందని ఏందో మరి అర్థం కాలే. సరే ఆ పాస్టర్స్ అయితే ఎమ్మెల్యేలకేమో దేశముద్ర అంట, తనూజకి అతి చేసే సుందరి అతిలోక సుందరని, అట్లాగే భరణికేమో భరణి ఇక్కడ జగదేవీరుడు అతిలోక సుందరి డీమోన్ రీతికి సెట్ అవుతుంది అంటే, లేదు సార్ అస్సలు కాదు, ఆ కాంటాక్ట్స్ కాదు అనేసి ఆయన ఎంపీరు డీమోన్ అంటాడు కదా. మరి అట్లాంటి కాదంటారు, లేదంటారు, అదే విషయం సంజన అంటే టార్గెట్ అంటారు, మనోభావాలు దెబ్బతీసిందంటారు, మమ్మల్ని బ్యాడ్ చేసిందంటారు, ఏందో అర్థం కాదు. పోనీ సరే జగదేవీరుడు అతిలోక సుందరి కాదంటే పోనీ తర్వాత బిగ్ బాస్ టీమే కదా వేసింది గీత గోవిందం అని, అక్కడ కూడా డీమోన్కి ఒకటి సింగిల్కి రీతి ఒకటి వేశారా చెప్పండి. మిగతా వాళ్ళకి కొన్ని సింగిల్ కార్డులు వేసిన పోస్టర్లు వేసిన వీళ్ళిద్దరికి ఇక్కడ కలిపే కదా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే అవుతున్నారు, అక్కడ కాదంటారు ఏందో మరి. ఇక్కడ రీతి చూసారా, ఆ నవ్వులు కావాలని మళ్ళీ పొరపాటున బాగుందని చెప్పారు, ఫన్నీగా ఉందని చెప్పారు. ఫస్ట్లో మనకి అట్లాగే అనిపించేది, కానీ ఇప్పుడు మళ్ళీ కావాలి చెల్లికి పెళ్ళి అన్నట్టుగా నవ్వుతూ ఉంటే మాత్రం బాలే. కళ్యాణికి రేసు గురం అంట, భరణికి హాయినన్న, సంజన చంద్రముఖి, సుమన్ బాబు బంగారం, భాగమతి అడ్డా దివ్యకి ఇవన్నీ ఓకే. అట్లాగే తనుజ కూడా సేఫ్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ లవ్ అని చెప్పింది కదా, మొన్న వచ్చిన ఆ ఎవరి గురించి థ్యాంక్ యూ లవ్ అని చెబుతానంటే మరి మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే సంజన కూడా ఇక్కడ చాలా ప్రతి ఒక్కరికి వాటర్కి థ్యాంక్స్ అండి, ఓవర్ ఎమోషనల్ అయిపోయాను, వెళ్తానని చెప్పాను, ఈ గేమ్ నాకు సెకండ్ లైఫ్, బిగ్ బాస్ లైఫ్లో పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పి 7 years తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెలుగుకి వచ్చా. నేను నిన్న ఎపిసోడ్ రివ్యూలు ఇదే కదా చెప్పాను, వాళ్ళకి ఆల్రెడీ కూడుకి గూడుకి గుడ్డకి దేనికి లోటు ఉండదు, డబ్బులు సంపాదించుకున్న డబ్బుల కోసం రారు, కేవలం ఒక సెకండ్ ఇన్నింగ్స్ కోసం. మళ్ళీ మనకి ఒకప్పుడు బాగా ఫేమ్ ఉంది, హీరోయిన్గా చేసా, మళ్ళీ ఒకసారి ఆడియన్స్ని పలకరదు. ఇప్పటికి ఖచ్చితంగా టీవీ సీరియల్స్లో బోల్డ్ ఆఫర్లు వస్తాయి, అత్త క్యారెక్టర్ కానీ తల్లి క్యారెక్టర్ కావచ్చు, కానీ ఏ క్యారెక్టర్ అయినా దున్నుబడేస్తే ఆడేస్తుంది చేసుకుంటుంది. అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎవరైనా ఒక సెలబ్రిటీ ఫేమ్ ఉండేవాళ్ళు వస్తారు. ఆవిడని ఏకం తొక్కి బట్టల పిండి ఆడబెట్టిన అంత తొక్కి పడేస్తూ ఉంటే పిల్లి లేని గదిలో పెట్టి కొడితే తిరగబడుతుంది అంటాం కదా, అట్లా తెగే వరకు లాగారు, ఆవిడ కూడా తెంపు పడేసింది. సో ఇప్పుడు ఆవిడని ఎలా మ్యానిపులేట్ చేస్తారు, అందుకోసం కదా వస్తారు సెకండ్ ఇన్నింగ్స్ కోసం. మీరు తొక్కించుకోవడానికి, మీ గొంతు నొక్కించుకోవడానికి, వాయిస్కి బయటకు రాకుండా ప్లాస్టర్ వేస్తే ఉండడానికి, అందుకే ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని బయటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది. అయితే తప్పు జరిగితే క్షమించండి అనింది, ఆవిడ తప్పేం జరగలేదు, కానీ అలా చెప్పడం వల్ల కూడా మంచిదే, డౌన్ టు ఎర్త్ ఉంటానని చెప్పింది కదా అట్లాగే ఉంది. కాకపోతే రిలాక్స్డ్గా ఉంటానంటాను చూడండి, ఉండాల్సిన అవసరం లేదు, మీ గేమ్ మీరు ఆడాలి. బట్ ఆ హోస్ట్ అయితే మాత్రం ఇమాన్యుయల్ మీ మమ్మీలో మార్పు ఏంటంటే ఆయనే మంచిదేనంట, అంటే నామినేషన్లో అప్పుడు చంద్రముఖి నామినేషన్లో ఉంటే సేవ్ అయిపోతే ఇట్లా కూల్ అయిపోతావు కదా, అట్లాగే ఉండు అని చెబుతూ ఉంటే ఆవిడ అలా ఎందుకు ఉండాలి. బిగ్ బాస్ హౌస్ అంటే కామ్గా ఖాళీగా చేతులు గోలు గిల్లుకుంటూ కూర్చోడానికి వచ్చేదా, ఆడడానికి వస్తారు, రైవలరీ కొనసాగిస్తారు, నువ్వు నేను తాడుపడి తేల్చుకుందామనంటే ఉండాలి. అట్లా రిలాక్స్డ్గా కూల్గా ప్రశాంతంగా ఉండంటే మరి ఎందుకు రమ్మండం. ఆవిడ ఆడతానంటే ఆడినవరేంటి, మాటలు ఆడినవరు, టాస్కులు ఆడినవరు, తన పాయింట్లు చెప్పినవరు, చెప్పిందని రాంగ్ అంటే ఎందుకని. అయితే ఆవిడ చెప్పింది గిలితే ఊరుకోండి, జోలికి వస్తే వదలు, నేనైతే వెళ్ళను అని చెప్పేసి. సో ఎప్పుడు ఇట్లాగే ఉండొచ్చు కదా, అట్లాగే ముద్దపప్పులా కూర్చోవాలా, మనుదిన పాములా కూర్చోవాలా, అసలు ఏం చేద్దాం, ఒక స్టాట్యూలాగా ఉండాలా, అట్లాగే ఉంటే వీళ్ళకి నచ్చుద్దా. అప్పుడు ఎవరికి టార్గెట్ కదా, ఎవరి గేమ్ని ఎక్స్పోజ్ చేయకుండా అట్లాగే ఒక మూల పడి ఉంటే వీళ్ళకి సమ్మగా హాయిగా ఉంటుందా. ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటో అర్థం కదా. సరే మీకు ఓవరాల్గా ఏమనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నామినేషన్స్ రచ్చరంబోలు అయ్యింది, దాని గురించి అప్డేట్స్ అన్నీ కూడా జర్నలిస్ట్ ఆఫీస్లో వీడియో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో అయితే మిస్ కాకుండా. థ్యాంక్ యూ.